మందాకిని బాలుతో నువ్వు నిజంగానే మా నాన్నకి పుట్టిన సంతానమైతే నువ్వు చిన్నప్పుడు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీయించుకున్నావు. ఈ 4 ఫోటోల్లో నువ్వు ఎవరో కనిపెట్టు అని 4 ఫోటోల్ని చూపిస్తుంది. బాలు భయపడుతూనే కరెక్ట్ ఫోటో పైన చెయ్యి పెట్టేస్తాడు. దాంతో మందాకిని తన కొడుకు అయిన వరుణ్తో సరే నువ్వు ప్రాపర్టీ పేపర్ పైన సైన్ చేసేయి అని అంటుంది. దాంతో వరుణ్ సైన్ చేస్తూ ఉంటే వెనుక హరి ఆత్మ పదే పదే వరుణ్తో వీళ్ళంతా నిన్ను మోసం చేస్తున్నారు అని అరుస్తూ ఉంటాడు. కానీ అతని మాటలు ఎవ్వరికీ వినిపించవు, కేవలం బాలుకి మాత్రమే వినిపిస్తూ ఉంటాయి. అప్పుడే హరి ఆత్మ బాలు దగ్గరికి వచ్చి వీళ్ళకి నువ్వు ఎందుకు హెల్ప్ చేస్తున్నావు అని అరుస్తాడు. దాంతో బాలు ఏమి వినిపించినట్లు నటిస్తూ ఉంటాడు. అప్పుడే హరి ఆత్మ బాలుతో నన్ను కూడా వీళ్ళు నీలాగే ఇక్కడికి తెచ్చి రెడీ చేసి నటించమన్నారు. వాళ్ళ గురించి నాకు నిజమంతా తెలిసిపోవడంతో నేను ఎక్కువ డబ్బులు కావాలి అని అడిగాను. దాంతో వీళ్ళు నన్ను చంపేశారు అని అంటాడు. ఇది వినేసిన బాలు చాలా భయపడిపోయి మందాకినికి నేను మామూలు బిచ్చగాడిని, వీళ్ళు నన్ను బలవంతంగా ఈ బంగ్లాలో రాజు యొక్క కొడుకులాగా నటించమని చెప్పారు అని నిజమంతా చెప్పేస్తాడు. ఇది విన్న మందాకిని చాలా కోప్పడి బాలుని చెప్పుతో కొట్టడం స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవడానికి పార్ట్ 10 అని కామెంట్ చేసేయండి.